వీడు కిట్టు కొడుకు కాదు, వీడు నాన్న కిట్టు. రావట్లేదా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు బెంగళూరు ట్రిప్ డే 4 వ్లాగ్ ఏంటంటే ఈరోజు అయితే ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాం. 2 days నుంచి బయటికి వెళ్ళాము కదా, టూరిస్ట్ ప్లేసెస్ చూసేసి వచ్చాము. సో ఈరోజు అయితే అన్నయ్య ఫ్యామిలీ పార్టీ చేసుకుందాం, దావత్ చేసుకుందాం, సో ఇంట్లోనే ఈరోజు అని చెప్పిండు. నేనైతే రెడీ వచ్చేసరికి అయితే టిఫిన్ అయితే రెడీ ఉంది. అందరం ఒక్కసారి కూర్చొని మా అక్క వదిన వాళ్ళైతే వడ్డిస్తున్నారు. మేము అందరం కలిసి ఒక్కసారి ఈ టిఫిన్ అయితే చేసేసాము. ఇక్కడైతే మా విహాన్ అయితే ఆడుకుంటున్నాడు. మా వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ రోజైతే అన్నయ్య బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉందాము, ఇక్కడే ప్రోగ్రామ్ ఉందని చెప్పాడు కదా, అదే ఇదండి ప్రోగ్రాము. అయితే ఇదైతే బెంగళూరు ఊరి పండుగ. ఇది ఎవ్రీ 3 years ఒకసారి అయితే చేస్తారట. ఇక్కడ ఈ పూలతో డెకరేషన్ చేసుకొని అందరు లేడీస్ అందరు కలిసి అమ్మవారి గుడికి వెళ్తున్నారు బ్యాండ్ సౌండ్తో. లోపల దీపం పెట్టి చుట్టూ డెకరేషన్ చేసి వెళ్ళారు. సేమ్ మన తెలంగాణలో ఊరు నెల్లంపుతాం కదా, సేమ్ అలానే ఇక్కడ బెంగళూరు ఊరు పండుగ చేస్తారు. మొత్తం పోషమ్మకి మనమైతే బోనాలు ఎట్లా తీసుకెళ్తామో వారందరం కలిసి, సేమ్ బెంగళూరులో కూడా సేమ్ ఇలా డెకరేషన్ చేసుకొని లోపల దీపం పెట్టుకొని సేమ్ బోనాలు అయితే ఎలా తీసుకెళ్తామో సేమ్ వీళ్ళైతే డెకరేషన్ చేసుకొని అలా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నారు. డెకరేషన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ ఒక్కొక్క డెకరేషన్ ఒక్కొక్కలా ఉంటుంది, చాలా బాగుంది. మళ్ళీ ఈరోజు ఏంటంటే మొత్తం నాన్ వెజ్ ప్రోగ్రామే ఉంటుంది ఏరియాలో మొత్తం. ఒక్కొక్కరి ఇంటి ముందు 2-3 మేకలు తెచ్చి ఆల్రెడీ కట్టేసి పెట్టుకున్నారు ఒక ముందు రోజే. బెంగళూరు ఊరి పండుగకైతే అందరూ ఇక్కడ ఏరియా మొత్తం బంధువులను పిలిచి మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ చేసి ఒక ఫంక్షన్ లాగా చేసుకున్నారు. చాలా గ్రాండ్గా చేసుకున్నారు. చాలా బాగా అనిపించింది ఈ పండుగకైతే. ఇక్కడైతే ఫ్యామిలీ దావత్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఏమేమి కర్రీస్ వండుదాము, ఏం చేద్దామని. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత అయితే మా అన్నయ్య, డాడీ, బావ వాళ్ళు బయటికి వెళ్ళి అయితే ఫిష్ తీసుకున్నారు. అంజల్ ఫిష్. ఈ అంజల్ ఫిష్ కేజీకి 2800 నుండి 3000 వరకు పడింది. అంజల్ ఫిష్ ఎంత పెద్దగా ఉంటే అంత రేట్ ఎక్కువగా ఉంటుందట. సో టేస్ట్ మాత్రం బాగుంటుంది ఈ ఫిష్ అయితే, కానీ వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ రేట్ మాత్రం. ఈ అంజల్ ఫిష్ని తెలుగులో వంజరం చేప అంటారు, కొన్ని ప్రాంతంలో సిరు చేప అని కూడా అంటారు. అన్నయ్య అయితే ఫిష్తో పాటు మటన్ అండ్ చికెన్ కూడా తీసుకొచ్చిండు. కర్రీస్ కోసం అయితే అమ్మ, సోని, అక్క, వదిన వాళ్ళు అయితే అన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నారు ఏమేమి కావాలో కర్రీ కోసం. ఇక్కడైతే డాడీ అయితే ఫిష్ అనేది ఫ్రై చేస్తుండో. మటన్ కర్రీ, ఫిష్. ఓకే, ఇక్కడైతే కర్రీస్ అయితే వండడం అయిపోయింది. మటన్, చికెన్, ఫిష్ అయితే అయిపోయింది. రసం కూడా చేశారు ఇంట్లో వదిన వాళ్ళు. అందరం కలిసి అయితే కూర్చొని తిన్నాము. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మేమైతే తింటుంటే సోని, అక్క వాళ్ళు, వదిన వాళ్ళు అయితే వడ్డిస్తున్నారు అందరికీ.
రావట్లేదా? ఎన్ని దినాలైంది తెలుసా నల్లిబొక్క తినాక గుంజుతే గుంజుకోబోతే అవుతుంది ఇట్లా. నేను చెయ్యా డైట్, నాకు ఫుడ్ ఇష్టం, నాకు తినడం ఇష్టం, నేను వర్కౌట్లు చేసుకుంటా, డైట్ చెయ్యా, నేను చెయ్యా, ఆ పిల్ల చెయ్యా, ఇద్దరు చెయ్యా. లంచ్ చేసిన తర్వాత అయితే మా విహాన్ని ఇట్లా బయట తీసుకెళ్ళి వచ్చిన తర్వాత అందరికీ బోర్ కొడుతుందనేసి మా వదిన గేమ్ అయితే తెప్పించింది, హౌజీ గేమ్. సో అందరం కలిసి గేమ్ ఆడాం, ఫుల్ టైం పాస్ అయిపోయింది. సింగిల్ ఫోర్ పెట్టు 30 68 ఎంత 10 ఇట్లా 40 నేను పెడతా 17 ఎక్కడ ఇటు ఫోటో మా తాత వచ్చిండు. ఇదిగోండి మా మమ్మీ, మా డాడీ అయితే డిన్నర్ కోసం ఫిష్ ఫ్రై చేస్తున్నాడు. మేమైతే గేమ్ ఆడేలోపు అయితే ఫిష్ అయితే మా డాడీ ఫ్రై చేసిండు. ఇక్కడైతే భోజనం చేస్తున్నాము అందరం కలిసి. మా విహాన్ అయితే ఇక్కడ ఫన్నీగా మాట్లాడుతూ టైం పాస్ చేస్తున్నాడు. స్టాండ్ లేక నువ్వు పట్టుకుంటావా బండి? మళ్ళీ తీసుకోపోయి బైక్ అంటే మరి ఆడతారా? ఆడనే ఉంటారా? అత్తరా బొమ్మలు ఆడతారా? నువ్వు బొమ్మలు ఆడతావా? ఇంకా చిన్నప్పుడు కూడా నువ్వు బిగ్ బాయ్ కదా? కాదట. వీడు కిట్టు కొడుకు కాదు, వీడు నాన్న కిట్టు. ఇదండి మా డే 5 వ్లాగ్. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.